రాత్రి 7:30 మీ ఈటీవీలో. రై, నువ్వు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. ఆటలాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఆట కాదు, వేటాడాలనుకుంటున్నా. నీకొక విషయం చెప్పనా? విని షాక్ అవద్దు మరి. నా చిలుకని నేను దాచేశా, నేను హ్యాపీ. మరి ఈ రాజు సంగతేంటి? ఈ రాజు ప్రాణం కూడా ఒక చిలుక దగ్గరే ఉంది కదా. నీ చిలుక నల్ల రెక్కలు వేసుకుని బండి మీద ఎగురుతూ ఎప్పుడూ కోర్టు దగ్గరే తిరుగుతూ ఉంటుంది కదా. ఏ వేటగాడు వల వేసినా లేక ఏ విలుకాడో బాణం వేసినా ఈజీగా దొరుకుతుంది. ఏంటి, వేయమంటావా? చెప్పు. వేరా, వెయ్. వలే విసురుతావో బాణమే వదులుతావో వెయ్యరా, చూద్దాం. తన మీద అటాక్ చేయడం కాదు, చెయ్యాలన్న ఆలోచన నీ మనసులో వచ్చినా సరే ఇక్కడ నీ పంచ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. చెప్పు, కలపమంటావా? చెప్పరా. సార్, చచ్చిపోతాడు సార్, వదిలేయండి సార్. వాడంటే మూర్ఖుడు, ఏదో మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు సార్. అర్థం చేసుకోండి సార్, వదిలేయండి సార్. ఇలాంటి విషయాల్లో మీరు అనవసరంగా ఇరుక్కోకండి సార్. నువ్వు కాక, ఈరోజు వీడంతు చూస్తాను. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు. సార్, మీకు దండం పెడతాను సార్, మీకున్న మంచి పేరుని పాడు చేసుకోకండి. అవతల లాయర్ మేడం మీకోసం బెయిల్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో మీరు తలదూరిస్తే మీకు బెయిల్ కూడా రాదు. అర్థం చేసుకోండి సార్, వదిలేయండి సార్, వదిలేయండి సార్. వదిలేయండి సార్. సార్, చచ్చిపోతాడు సార్, వదిలేయండి సార్. నా మాట వినండి సార్. వదిలేయండి సార్. రండి సార్, రండి. ఇంకోసారి ఇదే జరిగితే చంపేస్తాను రా నిన్ను. రాయ్, ఇంక చాలు పిన్ని. స్వీటీ, నాకు కూడా చాలు పిన్ని, కడుపు నిండిపోయింది. స్వీటీ, ఉండండి. అయ్యో, నీళ్ళు అయిపోయాయి. పిల్లలు ఇక్కడున్నాయి, నా దగ్గరికి రండి. వెళ్ళండి, కమలమ్మ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగండి. అక్క, అవన్నీ నేను తీస్తానులే అక్క. ఏంటి ఝాన్సీ, భోజనం చేశావా? ఆకలి తీరిందా? చేశాను మేడం, మీరు చేశారా? నేను కూడా చేశాను ఝాన్సీ.
కానీ నా ఆకలి తీరలేదు. నా ఆకలి ఎప్పుడు తీరుతుందో తెలుసా? నీ మీద ఛాలెంజ్ చేశాను కదా, ఈ కేసు గెలిచి నిన్ను ఎప్పుడైతే రోడ్డు మీదకి తీసుకొస్తానో అప్పుడు నా ఆకలి తీరినట్టు. అసలు భలే మేనేజ్ చేసావు ఝాన్సీ. యూర్ రియలీ గ్రేట్. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం నీకు వ్యతిరేకంగా ఉండేది. అందరూ నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మొదట కమల వదినని చిన్నగా నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ నీకు సపోర్ట్గా మాట్లాడేశారు. అందరూ నువ్వు ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదని కోర్టులో చెప్పేశారు. కానీ ఇప్పుడు డాడ్ వస్తారు. మా డాడ్ని ఎలా మేనేజ్ చేస్తావు? ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు. నీ వైపు చూడాలంటేనే ఆయన అసహ్యంగా ఫీల్ అవుతారు. శుభమాని వాళ్ళు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. ఛాన్స్ దొరికితే నిన్ను బయటికి పంపించాలి అని చూస్తారు డాడ్. అలాంటిది ఇప్పుడు జడ్జి గారు అడిగితే సైలెంట్గా ఎందుకుంటారు? ఖచ్చితంగా నీ వల్ల ప్రాబ్లం ఉందని చెప్తారు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తారు. నేను అనుకున్నదే జరుగుతుంది. ఇదంతా ఓకే గాని డాడ్ గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తుంది. నువ్విలా మేనేజ్ చేయకుండా ఉంటే ఈ పాటికి కేసు అయిపోయి ఉండేది. నీ గార్డెన్షిప్ క్లోజ్ అయిపోయి ఉండేది. నువ్వింట్లో ఉండొద్దని కోర్టు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళందరినీ నువ్వు మేనేజ్ చేసేసరికి ఇన్నేళ్లు గౌరవంగా బ్రతికిన ఆయన నీ కారణంగా కోర్టుకు రావాల్సి వస్తోంది. వద్దు మేడం, సార్ని కోర్టుకి రావద్దని చెప్పండి. ఝాన్సీ, రాకపోతే ఈ కేసు హియరింగ్ ఎలా నడుస్తుంది? జడ్జి గారు రమ్మని చెప్పారు కదా. అవసరం లేదు మేడం. మీకు కావాల్సింది నేను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే కదా. నేను వెళ్ళిపోతాను. దయచేసి ఇదంతా ఆపండి. మీ కేసు వెనక్కి తీసుకోండి. ఏంటి ఇదొక డ్రామానా? మళ్ళీ ఇందులో ఏదైనా వ్యూహం ఉందా? అలాంటిదేమీ లేదు మేడం. నా కారణంగా ఒకసారి సోమేశ్వరరావు గారు కోర్టు మెట్లు ఎక్కారు. అప్పుడు ఎంత అవమానంగా ఫీల్ అయ్యారు అది గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ నా కారణంగా ఆయన కోర్టు మెట్లు ఎక్కాలని నేను అనుకోవడం లేదు. నేను పిల్లల్ని ఏ కుటుంబానికి దగ్గర చేయాలనుకుంటున్నానో ఆ కుటుంబ పెద్ద అవమానపడాలని అనుకోవడం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో దెబ్బలు తినున్నారు. ఇంకా నా వల్ల ఆయన సఫర్ అవ్వడం నాకిష్టం లేదు. నువ్విలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నాను ఝాన్సీ. ఎన్నాళ్ళు పిల్లల కోసం ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నావు. పిల్లల కోసమే పోరాడావు. ఇప్పుడు నిజంగానే పిల్లల్ని వదిలేసి వెళ్తావా? ఎస్ మేడం, నిజంగానే వెళ్తాను. పిల్లల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా ఈ కేసు న్యాయం గురించి అయితే పోరాడేదాన్ని. కానీ ఇంట్లో నా స్థానం గురించి కదా. దానికి అసలు కేసు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ, దానికి అసలు కేసు అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను.
ఎస్ ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, స్వీటీ వంశీలకున్న నా గార్డియన్షిప్ ని సవాల్ చేస్తూ ఈ కేసు ఫైల్ అయ్యింది. ఎస్, ఇక నుండి నేను వాళ్ళకి గార్డియన్ గా ఉండదలుచుకోలేదు. పిన్ని ఇక నుండి నాకు ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆర్ యు షూర్ ఝాన్సీ? పిన్ని ఎస్ యువర్ ఆనర్. స్వచ్ఛందంగా ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరికైనా సొంత తల్లిదండ్రులు లేనప్పుడు గార్డియన్ అవసరం ఉంటుంది. మొదట్లో పిల్లలు ఆ ఇంటికి కుటుంబానికి కొత్త కాబట్టి నేనుండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ పిల్లలకి బాగా అలవాటైపోయారు. ఈ పిల్లలకి ఒక కుటుంబమే దొరికింది. ఇక వాళ్ళకి నా అవసరమే లేదని నేను అనుకుంటున్నాను. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే, యూ వాంట్ టు ఎండ్ దిస్ ప్రాబ్లం ఎమికబుల్లీ. ఈ కేసును సఖ్యంగానే క్లోజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే మా ఇరు పక్షాలు ఈ కేసుని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. తను వెళ్ళిపోతానంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా ది కేస్. కేసు నేను వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే, రెండు పార్టీలు ఒప్పుకుంటే ఐ విల్ డిస్మిస్ ద కేస్. యువర్ ఆనర్, వన్ రిక్వెస్ట్ ప్లీజ్. ఇల్లు వదిలైతే వెళ్తాను, కానీ పిల్లల్ని చూడకుండా అయితే ఉండలేను. అందుకే కనీసం వీకెండ్స్ అయినా వాళ్ళని కలిసి వాళ్లతో మాట్లాడే అవకాశం, అప్పుడప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్లే వెసులుబాటు నాకివ్వాలని కోరుకుంటున్నాను. ఎస్, ఝాన్సీని పిల్లలకు శాశ్వతంగా దూరంగా ఉంచలేం. ఎందుకంటే తనకి వాళ్లతో బ్లడ్ రిలేషన్ ఉంది. మృణాలిని గారు, మీకు ఎటువంటి అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. Yes, Your Honor. I don't have any objection. ఎస్, ఝాన్సీనే గార్డియన్షిప్ వదులుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతానంది కాబట్టి ఈ కేసుని కొట్టివేయడం జరుగుతుంది. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం పిన్ని పిన్ని
వచ్చారా? రండి 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 రండి. ఇదిగో ఈ కుర్చీ తీసి అలా వెయ్యండి, వెయ్యండి. ఈ టేబుల్ పట్టుకోండి, పట్టుకోండి. ఆ టేబుల్ మీద ఆ క్లాత్ తీసుకురండి, తీసుకురండి. ఇది నేను వేస్తాను గానీ మీరు వెళ్ళి ఆ టేబుల్ ల్యాంప్ తీసుకురండి. ఇలా ఇవ్వండి, నేను పెడతాను. రాణి, అసలేం జరుగుతుంది ఇక్కడ? సబ్ టైటిల్స్ లేకుండా మలయాళం సినిమా చూసినట్టుంది. ఏం చెప్పకుండా అది చేయి ఇది చేయి అంటే ఏం అర్థం చేసుకోవాలి? చేసే పని ఎందుకు చేస్తున్నావో తెలియనప్పుడు చెయ్యాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోతాయి. ఇప్పుడు ఇంత హడావిడిగా ఈ సెటప్ ఏంటి? ఈ అరేంజ్మెంట్స్ ఏంటి? మా అక్క వస్తుందండి, తను వచ్చేసరికి అంతా అరేంజ్ చేయాలి కదా. అక్కనా? ఝాన్సీ అక్క. ఇవాళ ఉదయం కోర్టులో జరిగింది రాగానే మీకు చెప్పాను కదా. చెప్పావు. ఏంటండి అప్పుడే మర్చిపోయారా? గుర్తుంది. మీ అక్క వస్తుంది కదా, గుర్తుంది. ఇక నుండి ఝాన్సీ అక్క ఇక్కడే మనతో పాటే ఉంటుంది. మీకేం ఇబ్బంది లేదు కదా? రాణి, ఇబ్బందా? నాకెందుకుంటుంది ఇబ్బంది? వస్తుంది ఎవరు? మీ ఝాన్సీ అక్క. అసలే ఆవిడ లాయర్. ఇప్పుడు నేను ఇబ్బంది అన్నానంటే నీతో నాకు విడాకులు ఇప్పించేసి నన్ను బయటికి పంపించేస్తుంది. నాకెందుకమ్మా తలనొప్పి? నాకేం ఇబ్బంది లేదు, అర్థమైందా? అంటే మీకు నేను మా అక్క అంత దెయ్యాల్లా కనిపిస్తున్నామా? దెయ్యాల్లాగానా? మీకన్నా అవే బెటర్ కదా. ఏంటి? నేనేదో సరదాగా అన్నాను రాణి. నాకెందుకు ఇబ్బంది చెప్పు? అయినా తను మనకి చేసిన సహాయంతో పోలిస్తే ఇదెంత? ఇప్పుడు మనకి తనకి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నిరభ్యంతరంగా రమ్మను, నిశ్చింతగా ఉండమను, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అండి. నాకు తెలుసండి మీరు ఓకే అంటారని. నా మంచి మొగుడు. ఏ రాణి, అంతేనా? అంతే. ఏ రాణి, పిన్ని, నీ బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నావు, ఇంకా వెళ్ళిపోతున్నావా? కోర్టులో జడ్జి గారు చెప్పారు కదా, ఇంక నేను ఇక్కడ ఉండకూడదమ్మా. ఎందుకు పిన్ని? నువ్వు మాతో ఎందుకు ఉండకూడదు? మేం నీతోనే ఉంటాం. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పిన్ని. పిన్ని, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళిపోతే రోజు మా కన్నం ఎవరు తినిపిస్తారు? కథలు చెప్పి ఎవరు నిద్రపుచ్చుతారు? లేదు నాన్న, వెళ్ళాలి. ఇక్కడ నానమ్మ తాతయ్య అందరూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు. వాళ్లే మిమ్మల్ని రోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అన్నం తినిపించి కథలు చెప్పి నిద్రపుచ్చుతారు. నేను బట్టలు సర్దుకుంటున్నాను కదా, అల్లరి చేయకుండా అక్కడికి వెళ్ళి కూర్చోండి. వాళ్ళందరూ ఉన్నా నువ్వు ఉండవు కదా పిన్ని. మాకు వాళ్ళొద్దు, మాకు నువ్వే కావాలి. నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండు పిన్ని. తప్పు నాన్న, అలా అనకూడదు. వాళ్ళందరూ కూడా మనవాళ్ళు.
ముఖ్యంగా మీకు కావాల్సిన వాళ్ళు, మీరు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తూ ఉంటాను, ఓకేనా? లేదు, నువ్వు మాతోనే ఉండాలి. లేదంటే నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నువ్వు లేకుండా మేము ఉండలేం పిన్ని. అల్లరి చేయకుండా అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పాను కదా. మీరు ఇలా అల్లరి చేస్తే నేను వెళ్ళాక మళ్ళీ తిరిగి రాను. మీరు రమ్మన్నా కూడా నేను మిమ్మల్ని చూడ్డానికి రాను. అల్లరి చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చోండి. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన స్వీటీ, వంశీ, సారీ నాన్న, మిమ్మల్ని అనవసరంగా తిట్టేశాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమి అనను. ఏడవకు పిన్ని, నువ్వు ఏడుస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది. అవును పిన్ని, ఏడవకు పిన్ని, మేము అల్లరి చెయ్యం, నువ్వు చెప్పినట్టే వింటాం. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. కోర్టు ఆర్డర్తో ఇంటికొచ్చాను, కోర్టు ఆర్డర్తో వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. కోటి జ్ఞాపకాలతో వెళ్తున్నాను. ఏంటి ఝాన్సీ, భయపడ్డావా? చూసావు కదా, నాతో పెట్టుకుంటే పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పటికైనా తెలిసిందా?